మందిరంలో ఈ దిద్దుబాటు విడుదల ప్రార్థనా కూడికలకు ఆఖరి రాత్రి దేవుని సన్నిధికి విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ఈ పెట్లూరు గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఒక చక్కటి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చారు. ఒక మంచి కాపరిని దేవుడు మీకు అనుగ్రహించాడు. మరి దైవజనులు రెవరెండ్ రవికుమార్ అయ్య గారికి, అలాగే పాస్టమ్మ గారికి, స్థానిక సంఘ పెద్దలకు, స్త్రీల సమాజంకి, యవనస్తులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. పిల్లరా, మరి వేదికను అలంకరించిన దేవుని సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నా. సో 10:40 అయింది అయ్యగారు నాకు మైక్ ఇచ్చేసరికి. ఎంత సమయం మీరు వాక్యం వినగలుగుతారు? లేనా మీరు మాట్లాడద్దు. లేనా ఇచ్చాడు. మీరు వాక్యం అయిన దాకా శ్రద్ధగా మౌనంగా నోటి మీద తెలియండి. ఒక గంట సేపు ఆ ఏళ్ళు తీయకుండా అట్లనే ఉండండి. ఓకే, మీకు వెళ్తా 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి వెళ్తా. ఓకే, రైట్. ఎంత సమయం మీరు వాక్యం వినగలుగుతారు? ఎందుకంటే అయ్యా వాళ్ళు వినేది ఏమో కానీ నువ్వు వినేటట్టు ఉన్నావు. చక్కగా థ్యాంక్ యూ బ్రదర్ ఆసక్తి. మీ అయ్యగారు ఏమన్నారంటే, అయ్యగారు ఈరోజు మీటింగ్ ఇది ఆఖరి రోజు అండి, 1 గంట అయినా పర్వాలేదండి అన్నారు. మరి మీ ఓపికను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. నా 28 సంవత్సరాల సేవా పరిచర్యలో మా వాళ్ళు ఎంతసేపు అయినా వాక్యం వింటారండి అని ఒక పాస్టర్ గారు చెప్పటం నేను వినలేదు. ఎక్కడికి వెళ్ళినా 1 గంట, గంటన్నర, కానీ ఇక్కడ ఎంత సమయమైనా పర్లేదండి అన్నారు. సో మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఎంత సమయం మీరు వాక్యం వినగలుగుతారు? మరి చెప్పరు, వాళ్ళందరి తరం నువ్వే చెప్తున్నావు. బైబిల్ కాలేజీ డైరెక్టర్గా మైక్ పట్టుకుంటే ఆగను నేను, వెళ్ళరా? సో మరేం భయపడొద్దు, పగలంతా పని చేసుకుని ఉంటారు. మరి మీ ఆసక్తిని చూస్తుంటే ఇందాక పాటలు చాలా మంది పాడారు. సుమారు ఒక 20 పాటలు పాడి ఉంటారు నాకు తెలిసి. పాటలు పాడిన వాళ్ళు చేయొద్దండి. పాటలు పాడిన వాడు. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అందరూ మారుమనసు పొందారా? చెప్పండి. బాప్తీసం తీసుకున్నారా? మరి మారుమనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా పాటలు ఎలా పాడారు? చెప్పండి. మారు మనసు పొందకుండా, బాప్తీస్మపు అనుభవం లేకుండా మీరు స్టేజ్ ఎక్కి ఎలా పాటలు పాడారు? మా పాస్టర్ గారు రమ్మన్నాడండి స్టేజ్ దగ్గరికి, పాటలు పాడమన్నారండి అంటారా? మీ పాటలు దేవుడు చూసి ఆనందించాలి. గ్రూప్ సాంగ్స్ కానీ, పర్సనల్ వ్యక్తిగతంగా పాడిన పాటలు కానీ ప్రజలు కాదు చూసి ఆనందించేది, దేవుడు ఆనందించాలి. దేవుడు ఆనందించాలి అంటే మారు మనసు పొంది పాట పాడాలి. బాప్తీస్మపు అనుభవంలోకి వచ్చి పాటలు పాడాలి. అప్పుడు మీరు పాడే పాట దేవునికి అంగీకారం. మీరు పాట పాడితే ఆయన పరవశిస్తాడు. మీరు పాట పాడితే అప్పుడు ఆయన ఆనందించి మీరు పాడిన పాటకు తగిన రీతిలో మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మరి మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా మీరు ఎలా పాట పాడగలిగారు? సో పిల్లరా, మరి మిమ్మల్ని ప్రేమించే ఈ మాట చెప్తున్నాను. మీ అందరినీ కూడా దైవజనుడిగా దేవుని ప్రేమతో ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మీలో మారు మనసు పొందకుండా
పాపాన్ని విడవకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, యేసుని హృదయంలోకి చేర్చుకోకుండా, నామకార్థంగా, ఆచారపూర్వకంగా, అలవాటు పూర్వకంగా ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఉన్నట్లయితే, ఈ దిద్దుబాటు విడుదల ప్రార్థనా కూడికల్లో ఆఖరి రాత్రి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో యేసుని చేర్చుకొని మారు మనసు అనుభవంలోనికి వచ్చి బాప్తిస్మపు అనుభవంలోనికి మీరు వెళ్ళాలని దేవుని సేవకునిగా నా చేతులెత్తి నేను మీకు మనవి చేయుచున్నాను. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. పాస్టర్ రవికుమార్ గారు నా వర్తమానాన్ని పచ్చవ సభల్లో విన్నాడు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 4 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. గత సంవత్సరం తాటాకుల వారి పాలెంలో సభల్లోకి నన్ను ఆహ్వానించారు. గత నెలలో అయ్యగారు ఫోన్ చేసి, సార్ మరి మీరు ఒకరోజు మా దగ్గరికి రావాలి, ఈ పెట్లూరు గ్రామంలో మరి సభలు పెట్టుకుంటున్నానన్నప్పుడు ఈ పాస్టర్ గారు అంటే నాకు మంచి అభిమానం, మంచి సేవకుడు, మంచి సేవాభారం కలిగిన వ్యక్తి. ఆయన హృదయంలో మీరందరూ కూడా రక్షణ పొందాలని, మీరందరూ కూడా ప్రభు రాకడకు సిద్ధపడాలనే భారం దైవ సేవకులకు ఉంది. అందుకే ఈ 2 దినాల దిద్దుబాటు కూడికలను దేవుడు మీకు ఆయన ద్వారా ఏర్పాటు చేశారు. ఈ దిద్దుబాటు విడుదల ప్రార్థన కూడికలకు సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, పిల్లరా మరి ఒక 40 నిమిషాలు వాక్యం వింటాం పాస్టర్ గారు అన్నవాడు చేయి చూపించండి. ఇప్పటి నుండి 40 నిమిషాలు. పాటలేమో ఇంతసేపు ఆడారు, వాక్యం ఏమో 4 నిమిషాలు మీరు వినేది. రైట్, ఇక ఆలస్యం చేయక దైవ వర్తమానంలోకి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాను. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. బైబిల్ కాళ్ళకు తగలకుండా, బైబిల్ కాళ్ళకు తగలకుండా కొంచెం దూరం పెట్టండి బైబిల్ని. రైట్, కుర్చీలో కూర్చున్న వాళ్ళు, ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా చేతులు పైకెత్తి కళ్ళు మూసి నన్ను అజీమైన పట్టుకో. నూతన గీతమునే పాడిదా మనోహరుడా. చేతులెత్తి అందరూ కూడా చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి. ఈ దిద్దుబాటు విడుదల ప్రార్థన కూడికల్లో ఆఖరి రాత్రి పరిశుద్ధాత్మని యొక్క స్పర్శ మనం అనుభవించాలి. ఆయన తాకిడితో మనం అందరం కూడా నింపబడాలి. కనులు మూసి చేతుల పైకెత్తి, ప్రభా నన్ను దర్శించండి, ప్రభా నన్ను తాకండి, ప్రభా ఈ రాత్రి నీ దాసునిలో నుండి వాక్యము ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తి, 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 చేతులెత్తి నోరు తెలిసి, ప్రభా మీకు స్తోత్రం, ప్రభా మీకు స్తోత్రం, ప్రభా మీకు స్తోత్రం నాయన, ప్రభా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వాక్యం కొరకు ఆసక్తితో, ఆయన వాక్యం కొరకు ఆకలి దప్పికతో, ఆయన వాక్యము కొరకు పిల్లరా ఓ హృదయపూర్వకంగా సిద్ధపాటు కలిగిన వారమై మనమందరము కూడా మన హృదయములను దేవుని వాక్యము కొరకు సిద్ధపరచుకోవడానికి ముందుగా ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా విడిపించబోతున్నాడు. ప్రతి పాపపు బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. ప్రతి అపవాది కట్ట నుంచి విడిపించబోతున్నాడు. ప్రతి శాప బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. ప్రతి విధమైనటువంటి అపవాది కట్టినటువంటి కట్ట నుంచి ఆయన విడిపించబోతున్నాడు. నెమ్మది లేని వారికి నెమ్మదిని, సమాధానం లేని వారికి సమాధానమును, అనారోగ్యముతో వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతను, విడుదలను హల్లెలూయా, హల్లెలూయా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనబడతామా? గట్టిగా చప్పట్లు కొడుతూ 1 నిమిషం ఆపకుండా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. మీరు చప్పట్లు కొడుతూ ఉండగా దేవుని ఆత్మ నదీ ప్రవాహం వలె మన మధ్యలో ప్రవహించును గాక. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ సమయమంతైనను
ఆయన ప్రేమను మనమందరం జ్ఞాపకం చేసుకుందామా? సిలువలో ఆయన కార్చిన రక్తం, ఆయన పెట్టిన ప్రాణం. Tonight we all are remember his sacrifice of Calvary. నూతన గీతము నే పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో అయినను. చెప్పలేదు అందరూ కూడా గట్టిగా చెప్పలేదు అందరూ కూడా. Glory, glory, amen. Thank the Lord, praise you, Jesus. We love you, Jesus. Worship the Lord. And the Holy Spirit, you move in this Lord. నూతన గీతము పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము నే పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో జీవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో జీవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతము నే పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ఆమేన్. సిలువలో ఆయన పెట్టిన ప్రాణం, సిలువలో ఆయన కార్చిన రక్తం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపక నిత్య జీవము పొందునట్లు ఓ దేవుడు ఆయన మనకు అనుగ్రహించెను. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటా చెప్పబడినట్లు కొలువు చేసి ప్రేమించినాము, తగినది ప్రేమించినాలో. స్వార్థమెరుగని స్వార్థీకుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినాము, తగినది ప్రేమించినాలో. స్వార్థమెరుగని స్వార్థీకుడా, నీకు సాటెవ్వరు. నీకు వీడి పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము నే పాడెదా, మనోహరుడా యేసయ్యా. నీవు
చతుర్వేది అందరము నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను ఏ స్థితిలో నైనను. పరిశుద్ధమైన తండ్రి, దాసులు దైవజనులు రవికుమారయ్య గారిని, సంఘ పెద్దలను, స్త్రీల సమాజాన్ని, యవనస్తులను ప్రేమించి వారి ద్వారా ఏర్పరిచిన ఈ దిద్దుబాటు కూడికలకై మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆరాధన అంతటిని మీకు సమర్పిస్తూ కొద్ది నిమిషాలు వాక్యముల నుండి మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి ఈ ఆరాధనకి సమర్పిస్తూ వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాము. మా పరమ తండ్రి. చంద్రపైకి అందరూ ఆమె చెప్పండి. ఆమె మీ పక్కన వాళ్ళు చేయబట్టుకుని నాతో పాటు మాట చెప్పండి. పురుషులు స్త్రీలు చేతులు పట్టుకుని నాతో పాటు ఈ మాట చెప్పండి. నా వైపు చూడొద్దు. మీరు ఎవరు చేయి పట్టుకున్నారో వాళ్ళ వైపే చూడండి. వెనుకున్న వాళ్ళు పట్టుకోలేదు, వెనుకున్న బ్రదర్స్ పట్టుకోలేదు. మీ పక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేయి పట్టుకుని వాళ్ళ ముఖం వైపు చూస్తూ చెప్పండి ఈ మాట. ఈ రాత్రి చెప్పండి, ఈ రాత్రి దేవుడు వాక్యములో నుండి నీతో, నాతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు ఊపుతూ చెప్పండి, చెయ్యి ఊపుతూ చెప్పండి. జాగ్రత్తగా విను. చెప్పండి, జాగ్రత్తగా విను. ఎలా విను? ఇంకొక మాట కూడా చెప్పండి, నిద్రపోకుండా వినానండి. ఇంకొక మాట కూడా చెప్పండి, నిద్రపోయేవా జాగ్రత్త అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి, అందరు కూర్చోండి. రైట్, ఇంకెవ్వరు మాట్లాడదు ప్లీజ్. మీరు మాట్లాడితే ఈ రాత్రి సభలకు అర్థం ఉండదు. మంచినీళ్ళు తాగేవాడు మంచినీళ్ళు తాగండి. ఇక ఫోన్స్ ఎవరు చూసుకోవద్దు. ఒక 40 నిమిషాలు మీ మనసంతా వాక్యం మీద ఉండాలి. ఫోన్ రింగ్ అవ్వకూడదు. ఇక్కడ మీ దృష్టి అంతా కూడా నా మీదే ఉండాలి. పిల్లరా, సాతానుడు పాటలు పాడినంతసేపు పనిచేయడు, ఆరాధన చేస్తున్నంతసేపు పనిచేయడు. వాడు ఎప్పుడు పనిచేస్తాడు మన మీద అంటే ఇప్పుడే. ఆ మాట చెప్పండి, ఎప్పుడు? ఇప్పుడే అంటే ఏంటి? దైవజనుడు వాక్యమును మాట్లాడబోతున్నప్పుడే వాడు నీ జీవితంలోకి రావటానికి అవకాశం ఉండింది. వాడు వాక్యమును విననీయకుండా నీ మనసులో రకరకాలైన ఆలోచనలు తీసుకొస్తాడు. భర్త ఏం చేసి వచ్చాడో రాలేదు పోవడానికి, పిల్లలు ఎలాగున్నారో ఇంటి దగ్గర, రకరకాలైనటువంటి ఆలోచనలతో సాతానుడు ఏం చేస్తాడంటే వాక్యం మీద ఉండాల్సినటువంటి ఏకాగ్రతను వేటి మీదకో తిప్పుతాడు.
పిల్లరా, కనుక కొద్ది నిమిషాలైనా మీరు, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ బాడీ ఈజ్ ప్రెసెంట్. మనిషి మాత్రం ఇక్కడే ఉంది, మనిషి మాత్రం ఇక్కడే ఉన్నాడు, కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. కనుక ఈ రాత్రి ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగజేసేది దేవుని వాక్యం. పిల్లరా, వాక్యానికి ఏ సంఘం అయితే ప్రాముఖ్యతనిచ్చిందో నా వైపు చూడాలి. వాక్యమునకు ఏ కుటుంబం అయితే ప్రాముఖ్యతనిచ్చిందో, వాక్యమునకు ఏ విశ్వాసులు ప్రాముఖ్యతనిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే ఆయన పేరే వాక్యం. ఆ వాక్యమును పేరుగా కలిగినటువంటి ఆయన ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, ఎవరైతే వాక్యాన్ని ఆసక్తితో వింటారో, ఎవరైతే వాక్యాన్ని ప్రియులారా మెళుకువగా వింటారో వాళ్ళందరితో వాక్యము ద్వారా యేసయ్య మాట్లాడతాడు. వాక్యము చేసే పనేమిటి అంటే జీవితాలని కట్టింది. వాక్యము చేసే పనేంటంటే బుద్ధిని మార్చింది. వాక్యము చేసే పనేంటంటే స్వభావాన్ని మార్చింది. ఉదయాన్నే మనం అందరం కూడా అద్దం దగ్గర కూర్చుంటాం. కాసేపు నా ముఖం ఎలాగుంది, నా ఫేస్ ఎలాగుంది చూసుకోవడానికి మనం అద్దం దగ్గరికి వెళ్తాం. ఉదయం అయినా ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్లకు వచ్చేటప్పుడైనా ఖచ్చితంగా అద్దం దగ్గర కాసేపు కూర్చొని మనం వస్తాం. అద్దం దగ్గర నిలబడి వస్తాం. అద్దం ఏం చూపించింది అంటే మన పై రూపాన్ని చూపించింది. నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నీ ముక్కు ఎలా ఉంది, నీ తల ఎలాగుంది, నీ యొక్క ముఖ కవళికలు ఎలాగున్నాయి అని అద్దం చూపించింది. వాక్యం అనే అద్దం ఒకటి ఉంది. ఈ వాక్యం అనే అర్థం ఏం చేసిందంటే నీ హృదయం ఎలాగుందో చూపించింది, నీ మనసు ఎలాగుందో చూపించింది వాక్యం అనే అర్థం. నీ స్వభావం ఎలాగుండిద్దో చూపించింది వాక్యం అనే అర్థం. కుటుంబంలో తల్లిగా నువ్వు ఎలా ఉండాలో, కుటుంబంలో తండ్రిగా నువ్వు ఎలాగుండాలో, ఒక అత్తగా నువ్వు ఎలాగుండాలో, కోడలుగా ఎలాగుండాలో, తల్లిదండ్రులకు పిల్లలు ఎలాగుండాలో, పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఎలాగుండాలో, సంఘములో విశ్వాసి ఎలాగుండాలో, పిల్లల పెద్దలు ఎలాగుండాలో, యవనస్తులు ఎలాగుండాలో, సేవకుడి దగ్గర విశ్వాసులు ఎలా ప్రవర్తించాలో, విశ్వాసుల దగ్గర సేవకుడు ఎలా ప్రవర్తించాలో స్పష్టంగా తెలియజేసేదే దేవుని వాక్యం. ఈ కడవరి దినాల్లో ప్రియులారా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ఇష్టపడాలి, వాక్యానికి భయపడాలి ప్రియులారా. కనుక ఈ రాత్రి ప్రభు నా హృదయంలో ఒక అద్భుతమైన సందేశాన్ని పెట్టారు. మీ పాస్టర్ గారు నా దగ్గర డేట్లు తీసుకునేటప్పుడు ఈ మీటింగ్స్ కి పెట్టినటువంటి పేరు దిద్దుబాటు విడుదల ప్రార్థన కూడికలు అని టైటిల్ పెట్టాం. పిల్లరా, ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఏ క్షణంలోనైనా తన సంఘమని పిలబడుతున్నటువంటి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ పెట్లూరు గ్రామంలో SDA సంఘం వారు ఎంతమంది చేతుల పైకి ఎంతమంది నమ్ముతున్నారు ప్రభు త్వరగా రాబోతున్నాడని? కెమెరా తిప్పున్నాను ఒకసారి. ఇప్పుడు చేతులు తెచ్చండి, ఇప్పుడు జాగ్రత్తగా చేయొద్దండి. మరి ఆయన త్వరగా వస్తున్నాడు కదా, ఎంతమంది ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డారు? నిజంగా నేను బ్రదర్, వెరీ గుడ్. కొద్దిమంది ఆయన వస్తాడని ఎంతమంది నమ్ముతున్నారంటే అందరూ చేతులు ఎత్తారు, ఖచ్చితంగా వస్తాడయ్య గారు అని. మరి ఆయన రాకడికి ఎంతమంది సిద్ధపడ్డారు అంటే కొద్ది చేతులు ఎత్తబడ్డాయి. అంటే ఈ లోకం మనకేమైనా శాశ్వతమా? ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఇలా కనపడ్డ వాళ్ళు అలా మాయమైపోతున్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్కడైనా ఒక మనిషి చనిపోయాడు అంటే మనం ఏమనుకునే వాళ్ళం అంటే ఏదో 70-80 సంవత్సరాల ముసలి వ్యక్తి, ముసలామె, ముసలాయన, వాళ్ళకి వయసు అయిపోయింది అందుకే చనిపోయారు అనుకుంటాము ఒక 20 సంవత్సరాల క్రితం మాట. కానీ ఇప్పుడు అంతా రివర్స్ గేర్ లోకి వచ్చేసింది. మరణానికి చిన్నని పెద్దని తారతమ్యము లేదు.
చిన్న చిన్న పిల్లలు, మరి ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు ఇలా కనబడ్డ వాళ్ళు అలా మాయమైపోతున్నారు. ఒక కవి రాసిన పాట ఏమిటి అంటే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే పాట రాశాడు ఒక కవి. నిజంగా మన జీవితాల్లో పిల్లరా, షాపుకి వెళ్ళి మనం అన్నిటినీ గ్యారంటీ అడుగుతాం. ఫ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వండి, ఫ్యాన్ ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వండి, ఈ వాచ్ ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వండి, కూలరు ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వండి, అన్నిటికీ గ్యారంటీ అడుగుతాం. వాట్ అబౌట్ యువర్ హార్ట్? నీ గుండె గ్యారంటీ ఉందా? పిల్లరా, ఈ కడవరి దినాల్లో రెండు జరుగుతున్నాయి, ఖచ్చితంగా రెండు జరుగుతాయి. ఒకటి, ప్రభు అయినా రావాలి. రెండవదిగా, ఈ లోకంలో మన యాత్ర అయినా ముగించబడాలి. ప్రభు ఏ క్షణములోనైనా తన సంఘమని పిలబడుతున్న మనల్ని మధ్యాకాశములోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఏ క్షణములోనైనా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే మన యాత్ర దినాలైనా పూర్తి అవ్వాలి. ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది ప్రియులారా. కనుక ఈ రాత్రి ఈ దిద్దుబాటు ప్రార్థన కూడికలకు విచ్చేసిన మిమ్మల్ని దైవజనుడిగా వాక్యములోనికి నడిపించడానికి ముందు ప్రభు నన్ను అడగమంటున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నారా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి సందేశములోనికి లోతులోకి నడిపించాలని ఆశపడుతున్నాను. భక్తుడు ప్రవక్తని పిలువబడినటువంటి ఇర్మియా రచించినటువంటి గ్రంథం ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. నాతో పాటు ఈ మాట చెప్పండి అందరూ కూడా, మీ మార్గములను. రవికుమారయ్య గారు, అందరికి భోజనాలు ఉన్నాయా? అందరికైనా మాకేనా? అందరికి ఉన్నాయా? మాకు మీకు అందరికి ఉన్నాయంట. అబ్బో, చికెన్ పలావ్ అంట. మరి ఆ చికెన్ పలావే ఎదురు చూస్తుంది మన అందరి కోసం. ఈ పాస్టర్ ఇంకా వదిలిపెట్టలేదు. ఏంది వదిలిపెడితే నా దగ్గరకు వస్తారు కదా అని చికెన్ పలావ్ ఎదురు చూస్తుందంట. అది కూడా అనుకుంటుంది ఈ పాస్టర్ ఇప్పుడు వదిలిపెట్టలేదులే అనుకుంటుంది ఆ చికెన్ పలావ్ కూడా. ఏం భయపడవద్దు, అందరికి భోజనాలు ఉన్నాయి. రైట్ టైంకి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ప్రవక్తని పిలువబడినటువంటి ఇర్మియా రచించినటువంటి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనములో దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఇటు చూడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మాట్లాడేటటువంటి దేవుడు. తన ప్రజలైనటువంటి వారు తప్పిపోయినప్పుడు, తన ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు తనను విడిచి పిల్లరా తొలగిపోయినప్పుడు, దేవుడు చేసిన మేళ్లను తన ప్రజలు మర్చిపోయినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. పడి తన సేవకుడైనటువంటి ఇర్మియాను లేపుకొని ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడు బుద్ధి చెప్పాడు. ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడు గద్దించాడు. ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీలను దేవుడు గద్దించి, ఖండించి, హెచ్చరించి పలుకుతున్నటువంటి మాటే ఇది. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొండిరా అంటున్నాడు దేవుడు. మీరు ఈ ఇర్మియా గ్రంథం అంతా మీరు చదివితే మీకేం కనబడింది అంటే, తప్పిపోయినటువంటి తన ప్రజల పట్ల దేవుని ప్రేమ కనబడింది. వీడికి మోకానికి స్టిక్కర్ అయ్యిందమ్మా కాసేపు. తప్పిపోయినటువంటి తన ప్రజల పట్ల దేవుని ప్రేమ మీకు కనబడింది ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా గ్రంథంలో కానీ, ఎహెజ్కేలు గ్రంథంలో కానీ, హోషియా గ్రంథంలో కానీ మీరు చదివితే మీకేం కనబడింది అంటే, తప్పిపోయిన తనకు దూరంగా వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీల పట్ల దేవుని ప్రేమ మీకు కనబడింది. ఆనాడే కాదు ప్రియులారా, ఈనాడు కూడా దేవుని ప్రేమలో మార్పు లేదు.
మన దేవునికి ఉన్న పేరేమిటి అంటే మార్పు లేనిటువంటి దేవుడు ఆయన. మనం మారుతూ ఉంటాం, మన బుద్ధి మారుతూ ఉండిద్ది, మన స్వభావం మారుతూ ఉండిద్ది, మన హృదయం మారుతూ ఉండిద్ది. ఇప్పుడున్న మాట కాసేపు ఉండదు, ఇప్పుడున్న మనసు ఇంకాసేపు ఉండదు. రకరకాలుగా చిత్ర విచిత్రంగా మనం మారుతూ ఉంటాం. కానీ మనం ఆరాధించే దేవుడు మార్పు లేని దేవుడు, మారని దేవుడు. అనాది నుండి ఆయన ప్రేమలో మార్పు లేదు, అనాది నుండి ఆయన క్రియల్లో మార్పు లేదు, అనాది నుండి ఆయన చేసేటటువంటి పిల్లల అద్భుత మహత్కార్యాల్లో ఏమాత్రము కూడా మార్పు లేదు 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 పిల్లరా. కానీ మనుషుల్లోనే మార్పు వచ్చేస్తుంది, మనుషుల భక్తిలో మార్పు వచ్చేస్తుంది, మనుషుల ప్రేమల్లో మార్పు వచ్చేస్తుంది, మనుషుల ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది, మనుషుల క్రియల్లో మార్పు వచ్చేస్తుంది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయములో దేవుడు బాధతో మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి తనకి ఒక 5 కొడుకులు ఉన్నారనుకో, లేదా ఒక కొడుకో కూతురు ఉన్నారనుకో, ఆ తండ్రి వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ ఉండి ఆ తండ్రికి ఇష్టం లేకుండా వాళ్ళు జీవిస్తే ఏ తండ్రి కూడా ఊరుకోడు, ఏ తండ్రి కూడా మౌనంగా ఉండలేడు. బాధపడతారు, కోప్పడతారు, తిడతారు, కొడతారు. పిల్లల దేవుని స్వభావం కూడా అదే. ఎందుకు దేవుడు తన ప్రజల్ని మీ క్రియలను మీ యొక్క నడవడికను దిద్దుకోమంటున్నాడు అంటే ప్రేమతోనే మాట్లాడుతున్నాడు, ప్రేమతోనే మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో 2 రకాల ప్రజలు ఉన్నారు. మొదటి రకం ప్రజలు ఎవరై అంటే దేవుని ప్రేమను ఎరిగి క్రియలను మార్గములను దిద్దుకున్న ప్రజలు ఉన్నారు. ఇంకొక ప్రజలు ఎవరై అంటే దేవుని ప్రేమను ఎరగకుండా క్రియలను మార్గములను దిద్దుకోని ప్రజలు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడిగా, మీరు మొదటి వరుసలో ఉన్నారా లేదా మీరు 2వ వరుసలో ఉన్నారా? మార్గములను క్రియలను దిద్దుకున్న ప్రజలు లాగా ఉన్నామా మనం? మన మార్గములను క్రియలను దిద్దుకొని ప్రజలుగా మనం ఉన్నామా? మీ క్రియలు దిద్దుకోకుండా మీరు పాడే పాటలు దేవుడు అంగీకరించడు. మీ క్రియలను మీ మార్గాలను దిద్దుకోకుండా మీరు చేసే ప్రార్థనను దేవుడు అంగీకరించడు. మీ క్రియలను మీ మార్గములను దిద్దుకోకుండా మీ అర్పణలను కూడా దేవుడు అంగీకరించడు. ప్రియులారా, వాక్యమును మీరు బాగా చదవగలిగితే వాక్యములో దేవుని బాధ ఏంటో మీకు అర్థమయ్యింది. ప్రియులారా, దేవుని యొక్క హృదయ స్పందన ఏంటో మీకు అర్థమయ్యింది. ఈ ఇర్మియా కాలంలో ప్రజలు ఎలా మారిపోయారు అంటే కృతజ్ఞత లేని ప్రజలైపోయారు, దేవుణ్ణి విసర్జించిన ప్రజలైపోయారు, దేవునికి దూరమైన ప్రజలైపోయారు. పిల్లరా, కనబడిన ప్రతి చెట్టుని పుట్టుని ఆరాధించడం మొదలు పెట్టారు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వదిలి దేవుని చేతి పని అయినటువంటి సృష్టిని పూజించడం మొదలు పెట్టారు. అబద్ధికులయ్యారు, దొంగలయ్యారు, మోసగాండ్రయ్యారు. భార్య భర్తల దాంపత్య జీవితంలో అపనమ్మకస్తులైపోయారు, పిల్లల వ్యభిచారులైపోయారు. అలాంటి ప్రజలను మరలా దేవుడు తన యొద్దకు రమ్మని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఇర్మియా కాలంలో దేవుని మందిరం ఉంది. ఆ మందిరం ఎంట్రన్స్ లో కూర్చుని నిలబడ్డాడు ఇర్మియా. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మాట్లాడు ఇర్మియా, నా మందిరానికి వస్తున్నటువంటి నా ప్రజలకు చెప్పు. ఏమని చెప్పమంటావు ప్రభువా? మీ మార్గములను దిద్దుకోండి, మీ క్రియలను దిద్దుకోండి. మీరు మార్గములు దిద్దుకోకుండా మందిరంలోకి వస్తున్నారు, మీ క్రియలను దిద్దుకోకుండా మీరు మందిరంలోకి వస్తున్నారు. దేవుని భయం లేకుండానే ఆరాధన చేస్తున్నారు, దేవుని భయం లేకుండానే సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీ క్రియలను మీ మార్గాలను దిద్దుకోండి అని ఆ యొక్క మందిరపు గడప దగ్గర నిలబడి ఈ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయములో ఏడుస్తూ చెబుతున్నాడు ఇర్మియా. ఓ ఇశ్రాయేలీయులారా, మీ మార్గాలు దిద్దుకోమంటున్నాడు దేవుడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీ క్రియలను దేవుడు దిద్దుకోమంటున్నాడు అని కన్నీటితో దైవజనుడైనటువంటి ఇర్మియా బోధ చేస్తూ ఉన్నాడు. పిల్లరా, కన్నీటి ప్రవక్త అని పేరుంది ఇర్మియాకి. హీ వాజ్ వీపింగ్ ప్రాఫెట్. ఇర్మియా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మధ్య ప్రవక్తగా వాడబడ్డాడు. ఈ ఇర్మియా గ్రంథములు అంతా మీరు చదివితే దేవుని ప్రేమ, దేవుని కనికరము, దేవుని క్షమాపణ, తన తట్టు తిరిగితే దేవుడు ఇచ్చినటువంటి మేలు ఉపకారాలు ఇర్మియా గ్రంథంలో చాలా ఉన్నాయి. ప్రియులారా,
ఈ 7వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంటున్నాడు, మీ మార్గములను క్రియలను దిద్దుకోమంటున్నాడు. పిల్లరా, ఎందుకు దిద్దుకోమంటున్నాడు అనేది ప్రశ్న. ఎందుకు దిద్దుకోమంటున్నాడు? ఏం దిద్దుకోకపోతే ఏంటి ఆయనకి? దిద్దుకోకపోతే దేవునికి వచ్చిన నష్టం ఏంటి? దిద్దుకోకపోతే దేవునికి వచ్చినటువంటి నష్టం ఏంటి? ఆయనకి ఏం నష్టం రాదు. నష్టం వచ్చేది ఎవరికై అంటే మనకే. ఆయన నమ్ముకుని కూడా మన మార్గాలు సరిగా చేసుకోకపోతే, ఆయన నమ్ముకుని కూడా మన ప్రవర్తన, మన క్రియలు మనము సరి చేసుకోకపోతే నష్టపడేది దేవుడు కాదు, నష్టపడేది మనమే మనమే మనమే. ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, మీ మార్గాలు దేవుని దృష్టికి నీతిగా కనబడుతున్నాయా? మీ మార్గాలు దేవుని దృష్టికి ఇష్టంగా కనబడుతున్నాయా? మీ మార్గాలు, మీ నడవడిక, మీ బుద్ధి, మీ స్వభావం, మీ ప్రవర్తన దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది అనేది ప్రశ్న. ప్రియులారా, పాటలు అందరూ పాడతారు, ప్రార్థన అందరూ చేస్తారు, ఆరాధన అందరూ చేస్తారు. ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటే ఎవరైనా కానుకలు ఇస్తారు. దేవుడు అంటాడు, నాకు పాటల కంటే ముఖ్యం మీ క్రియలు దిద్దబడాలి అంటున్నాడు. నాకు ఆరాధన కంటే ముఖ్యం మీ క్రియలు దిద్దబడాలి అంటున్నాడు. నాకు మీరిచ్చే అర్పణల కంటే మీ క్రియలు దిద్దబడాలి అంటాడు. ప్రియులారా, దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడిగా, మీ క్రియలను దేవుడు దిద్దుకోమంటున్నాడు. మన క్రియలను దిద్దుకోగలుగుతున్నామా మనం? కాస్త దైవజనుడు గద్దించినప్పుడు పిల్లరా, ఆ బోధన మనం సహించలేం. దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. చెప్పు ఇర్మియా, మీ క్రియలను, మీ మార్గాలు దిద్దుకొని మందిరంలోకి రమ్మని చెప్పమంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దిద్దబడ్డావా? పిల్లల, దిద్దబడమని ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. లేవికాండం 18వ అధ్యాయంలో దేవుడు అంటాడు మోషేతో, మోషే, నేను పరిశుద్ధుడు కాబట్టి ఇశ్రాయేలీయులైన మీరందరూ పరిశుద్ధులుగా ఉండండి అంటాడు. అవర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్. మన దేవుడు పిల్లల కామ, క్రోధ, మోహ, మద, మత్సర్యము లేనటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవునికి మనం పవిత్రంగా కనబడాలంట. అలాంటి దేవునికి మనము నీతిగా కనబడాలంట. అలాంటి దేవునికి మనము యథార్థంగా కనబడాలంట. అలాంటి దేవునికి పిల్లరా, ఆయనకు అంగీకారంగా, ఆయనకి ఇష్టంగా మనం కనబడాలంట. కనబడగలుగుతున్నామా? కనబడగలుగుతున్నామా? ఈరోజు పిల్లల ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు దేవుడు ఇర్మియా ద్వారా, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు మందిరానికి వస్తున్నారు. ఎలా వస్తున్నారు అంటే, మార్పు లేని జీవితంతో మందిరానికి వస్తున్నారు. మార్పు లేని మీ మాటల్లో, మీ ద్వారా. పిల్లలు, ఆనాడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు. ఈ మాట ద్వారా మీ క్రియలను, మీ మార్గములను దిద్దుకోమన్నాడు. ఈ రాత్రి దైవజనుడైనటువంటి నా ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నన్ను కూడా కలుపుకుంటున్నాను మీతో పాటు. మనము మార్చబడాలి, మనం మారాలి అంటున్నాడు. పిల్లరా, ఎందుకు దేవుడు మీ క్రియలను, మీ మార్గాలను దిద్దుకోమన్నాడు అంటే, ఆయన మనకి తన ప్రేమను చూపుతున్నాడు. తన ప్రేమను చూపుతున్నాడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన మనం అడగకుండానే ప్రాణం పెట్టాడు. మనం అడగకుండానే పిల్లల 150 కేజీల బరువైనటువంటి సిలువను మోసాడు. మనం అడగకుండానే తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనం అడగకుండానే 39 కోడా దెబ్బలు ఆయన కొట్టించుకున్నాడు. మనం అడగకుండానే కుడి చేతికి శిల, ఎడం చేతికి శిల కొట్టించుకున్నాడు. మనం అడగకుండానే పిల్లరా పక్కలో బల్లె పోటును పొడిపించుకున్నాడు. ఈరోజు పిల్లరా, తల మొదలుకుని అది కాలు వరకు చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఆయన కలువరి శిలువలో 5 లీటర్ల రక్తాన్ని ఆయన ఒలికిచ్చాడంట మనందరి పాపముల కొరకు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. ఈ పెట్లూరు గ్రామంలో ఏ తల్లి, ఏ తండ్రి, ఏ అన్న, ఏ అక్క, ఏ తమ్ముడు, ఏ చెల్లి, ఏ తండ్రి నిత్య నరకానికి వెళ్ళకూడదని ఈ దిద్దుబాటు కూడికలను దైవజనుల దేవుడు ఏర్పాటు చేశాడు. మారాలి అంటున్నాడు, మార్పు చెందాలి అంటున్నాడు, మారు మనసులోకి రావాలి అంటున్నాడు, బాప్తిస్మ అనుభవంలోకి రావాలంటున్నాడు. పిల్లరా, ఈ రాత్రి ఒకవేళ ఆయన వస్తే మీరందరూ కూడా ఎత్తబడే స్థితిలో మీరు ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. మీ మార్గములను,
మీ క్రియలను దిద్దుకోవాలి అంటున్నాడు. దిద్దుకున్నప్పుడు ఏం జరిగింది? కీర్తన గ్రంథంలో ఒక మాట నేను మీ ముందు ఉంచి ఒక లోతైనటువంటి సందేశములోనికి నువ్వు నడిపిస్తా. మన క్రియలను మన మార్గములను దిద్దుకున్నప్పుడు ఏం జరిగింది? కీర్తనల గ్రంథం 107వ కీర్తన 20వ వచనం చదువుకుందాం. నేనే చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ద బుక్ ఆఫ్ సామ్స్ 107 verse 20. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. నాతో పాటు ఈ మాట నోరున్న వాళ్ళందరూ చెప్పండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఎవరైతే క్రియలను మార్గాలను సరి చేసుకుని దేవుని తట్టు తిరుగుతారో దేవుడు వారి జీవితంలో చేసే 2 కార్యాలు కనబడుతున్నాయి. మొదటి కార్యం ఏమంటున్నాడు దేవుడు అంటే, ఆయన, భక్తుడు అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించును. ఇక్కడ 2 అద్భుతమైనటువంటి కార్యాలు మనకు కనబడుతున్నాయి. ఎవరైతే వారి మార్గాలను దిద్దుకుంటారో, ఎవరైతే వారి క్రియలను దిద్దుకుంటారో పిల్లల వారి జీవితాల్లో దేవుడు 2 అద్భుత కార్యాలు చేస్తాడు. మొదటి అద్భుతం ఏమిటి అంటే బాగు చేస్తాడు. ఆ మాట కొంచెం గట్టిగా పలకండి. ఏం చేస్తాడు ఆయన? కొంచెం గట్టిగా పలకండి. ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. రెండవదిగా ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీలో పాస్టర్ గారండి నాకు ఏ బాధ లేదండి అన్నవాళ్ళు చేయగలుగుతారా? పాస్టర్ గారండి నా భర్త జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, నా పిల్లల జీవితంలో కానీ ఏ సమస్య లేదు, ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ రోగము లేదు, ఏ అప్పు లేదు, ఏ జబ్బు లేదు అన్నవాడు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించగలుగుతారా? బాధలు లేని మనుషులు ఎవరు లేరు, కష్టాలు లేని మనుషులు ఎవరు లేరు, కన్నీళ్లు లేని మనుషులు ఎవరు లేరు. పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ ఏదో బాధ, పైకి 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్నప్పటికీ ఏదో దుఃఖం, పైకి 4 ఉంగరాలు పెట్టుకుని మెళ్ళో చేయనేసుకున్నంత మాత్రాన దుఃఖము లేకపోలేదు ప్రియులారా, కష్టము లేకపోలేదు ప్రియులారా, ఇబ్బంది లేకపోలేదు ప్రియులారా. ఆ మధ్య చీరాల అనే ప్రాంతంలో ఒక మీటింగ్ లో వాక్యం చెప్తా ఉన్నా. ఆ ఒక తల్లి గారు వాక్యం విన్న తర్వాత నా దగ్గరకు వచ్చింది. తన కష్టమంతా గోడు అంతా వెళ్ళముచ్చుకుంది. 3 కొడుకులు, చేతి నిండా బంగారం, మెడ నిండా బంగారం, ఒంటి నిండా బంగారం వేసుకుని వచ్చింది. పట్టు చీర కట్టుకొచ్చింది. ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఆమె వాక్యము చెబుతున్నంతసేపు ఏడుస్తా ఉంది. చివరికి తన బాధ అంతా కూడా వచ్చి చెప్పింది. అయ్యా 3 కొడుకులు, భర్త చిన్న వయసులోనే చచ్చిపోయాడు, 3 పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, మంచి సంబంధాలు కుదిర్చి చేశాను. ఇదిగో ఈరోజు నా పరిస్థితి ఏమిటి అంటే కొడుకులు నోరు తెరిచి అమ్మ అన్నారు, మనవాళ్ళు అమ్మమ్మ అన్నారు, నానమ్మ అన్నారు, నానమ్మ అన్నారు, తిన్నావా అన్నారు. పిల్లల కోడళ్ళు కూడా నన్ను పట్టించుకోరు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియులారా, ఆ తల్లి అన్న మాట ఏంటో తెలుసా? నాకు చచ్చిపోవాలనిపిస్తుందయ్యా, బిడ్డల ప్రేమ నాకు దూరం అయిపోయింది, భర్త ప్రేమ తిరిగిపోయింది, పిల్లల ప్రేమ కూడా దూరం అయిపోయింది, ఎవరి ప్రేమకు నోచుకోలేకపోతున్నాను. నేను అనుకున్నాను పై రూపాన్ని చూసి ఈమెకి ఏ బాధ లేదులే అనుకున్నా, ఈమెకి ఏ కష్టం లేదులే అనుకున్నాను, ఈమెకి ఏ చింత లేదులే అనుకున్నాను. కానీ పిల్లరా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టుగా ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండాల్సినటువంటి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఒక సామెత ఉంది కదా, ఎంత చెట్టుకు అంతే గాలి. పిల్లరా, ఈ రోజు దేవుని ప్రతినిధి ఇక్కడ నేను మీతో నిలబడి మాట్లాడుతున్నాను, దైవజనుడిగా మీతో మాట్లాడుతున్నాను. పిల్లరా, ఇర్మియా కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాతో, ప్రజలారా మీ మార్గములను దిద్దుకోండి, మీ క్రియలను దిద్దుకోండి,
మరి మార్గములను దిద్దుకున్నప్పుడు, క్రియలను దిద్దుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే 107వ కీర్తన 20వ వచనములో రాయబడింది, ఆయన బాగు చేస్తాడు, ఆయన విడిపిస్తాడు. చప్పటి కొట్టండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక బైబిల్ గ్రంథములో యేసు ప్రభువు ఆయన భూమి మీద జీవించిన కాలంలో సుమారు 2026 సంవత్సరాల క్రితం ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఇజ్రాయెల్ దేశములో కన్య అయినటువంటి మరియకు పరిశుద్ధాత్మ వలన పుట్టిన వాడై 33 సంవత్సరాలు ఆయన దేవుడై ఉండి మానవుడిగా జీవించాడు. ఆయన జీవిత కాలములో 37 అద్భుతాలు చేశాడు. 37 అద్భుతాలు చేశాడు. కుట్టి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపించాడు, మగవాళ్ళకి మాట్లాడే శక్తినిచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, పక్షవాయు కలిగిన వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. ఆయన అప్పుడు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఎప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. హిస్టారికల్ గా మనం ఆలోచన చేస్తే, చరిత్రపూర్వకంగా బైబిల్ గ్రంథంలో మనకేం కనబడతాయి అంటే 37 అద్భుతాలు కనబడతాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో 37 అద్భుతాలు కనబడతాయి. పిల్లారా, యోహాను అంటాడు తన సువార్తలో, యేసు చేసిన అద్భుతాలు రాయాలి అంటే ఒక పుస్తకము చాలదు అని నాకు తోస్తుంది అంటాడు. 37 అద్భుతాలు మాత్రం ఇక్కడ రాయబడ్డాయి, కానీ సువార్తల్లో ఇంకా ఎక్కువ అద్భుతాలు చేశాడంట. ఆయన చేసిన 37 అద్భుతాల్లో ఒక అద్భుతం ఏమిటి అంటే, పిల్లల లూకా సువార్త 13వ అధ్యాయం ఒకసారి తెరవండి. ఆయన తట్టు తిరిగినప్పుడు, మార్గములను సరిచేసుకున్నప్పుడు, క్రియలను దిద్దుకున్నప్పుడు దేవుడు ఒక తల్లిని ఆయన బాగు చేసినటువంటి విధానం మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయంలోనికి వద్దాం. 13వ అధ్యాయం 10వ వచనము నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, వినండి. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన కార్యములన్నిటినీ చూసి సంతోషించెను. నాతో పాటు ఈ మాట అందరూ చెప్పండి. ఆయన చేసిన కార్యములన్నీ చూచి సంతోషించెను. ఒక 10-15 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మన మార్గములను, మన క్రియలను దిద్దుకున్నప్పుడు ఆయన బాగు చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది. అంత మాత్రమే కాదు, మన మార్గములను, మన క్రియలను మనము దిద్దుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు ఆయన మనలను ప్రతి బంధకముల నుండి, ప్రతి అపవాది కట్ల నుండి, అపవాది సంఖ్యల నుండి ఆయన మనల్ని విడిపించగలిగిన దేవుడని బైబిల్ చెప్తుంది. పిల్లరా, నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, 33 సంవత్సరాలు ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూమి మీద జీవించి 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలో
37 అద్భుతాలు చేశాడని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ 37 అద్భుతాల్లో ఒక అద్భుతము లూకా సువార్త 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక సమాజ మందిరం ఉందంట. ఆ సమాజ మందిరం, ఈ దినాల్లో మనము చర్చి అంట, ఆ దినాల్లో ఇశ్రాయేలీలు అందరూ కూడా కూడుకునేటటువంటి స్థలం సమాజ మందిరం. ఆ సమాజ మందిరంలోని కట ప్రతి శనివారము పిల్లల ఒక స్త్రీ మందిరానికి వెళ్ళేదట. విశ్రాంతి దినం, యూదులకు విశ్రాంతి దినము శనివారం. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడయ్యాడో, ఆదివారం పునరుద్ధానుడయ్యాడు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త నిబంధన ప్రకారం పునరుద్ధానం ఏమిటి అంటే, లేదా విశ్రాంతి దినము ఏమిటి అంటే ఆదివారం. కనుక పిల్లరా, ఈమె విశ్రాంతి దినమున మందిరానికి వెళ్తుందంట. మీకులాగే వెళ్తా ఉన్నప్పుడు పిల్లరా, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెకు ఆ సమస్య ఉందో పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్ కట్ గా రాశాడు. 18 సంవత్సరాల నుండి ఆమెకు ఒక సమస్య ఉందంట. ఏమిటి ఆ సమస్య అంటే, ఏమిటి ఆ సమస్య అంటే, నడుము వంగినటువంటి సమస్య. ఆ ముసలిదయ్యి ముసలితనములో వృద్ధాప్యం వలన వచ్చినటువంటి వంపు కాదది. చరిత్రకారులు ఏమని చెప్తారంటే, ఆమె చాలా యవనస్తురాలంట. యవనస్తురాలైనప్పటికీ ఆమె మీద ఒక దురాత్మ పనిచేస్తుందంట. ఆ దురాత్మ ఏం చేసింది అంటే, ఆమె నడుమునంట పూర్తిగా వంచేసిందంట. పుట్టుకతోనే ఆమెకి జబ్బు లేదు ప్రియులారా. ఆమెను మధ్యలో దురాత్మ పట్టి ఆమె నడుముని పూర్తిగా వంచేసిందంట. వయసేమో చాలా చిన్నది, కానీ 80-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముసలి వాళ్ళకలాగా నడుము వంగినటువంటి స్థితి పిల్లరా. అయితే 18 సంవత్సరాల నుండి ఆమెలో ఉన్న గొప్పతనం చెప్పమంటారా? ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట ఏంటంటే, ఆమె 18 సంవత్సరాల నుండి ఆ నడుము వంగిపోయిన సమస్యతో బాధపడిన మాట నిజమే, కానీ ఇంకొక విషయం ఏంటి చెప్పమంటారా? ఆ బలహీనతల్లోనే దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదంట. వింటున్నారా? ఆ యొక్క బలహీనతల్లోనే వంగి మందిరానికి వస్తుందంట. ఏనాడు విశ్రాంతి దినమున మందిరం మానేటటువంటి తల్లి కాదు. ఏనాడు కూడా మందిరానికి డుమ్మా కొట్టేది కాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు మందిరం విలువ తెలుసా? మీకు దేవుని మందిరం యొక్క విలువ తెలుసా? దేవుని మందిరం యొక్క విలువ మీకు తెలిస్తే సమస్య ఉన్నా మందిరాన్ని మానవు, సమస్య లేకపోయినా మందిరాన్ని మానవు. రోగం ఉన్నా మందిరానికి వస్తావు, రోగము లేకపోయినా మందిరానికి వస్తావు. కష్టమున్నా మందిరానికి వస్తావు, కష్టము లేకపోయినా మందిరానికి వస్తావు. ఇబ్బందులున్నా మందిరానికి వస్తావు, ఇబ్బందులు లేకపోయినా మందిరానికి వస్తావు. చిన్న విషయాలకే మందిరం మానేస్తాం మనం. చిన్న విషయాలకే మనం మందిరానికి మానేస్తాం. మందిర విలువ మనకు తెలియదు. మందిర విలువ తెలియడానికి ముందు మనకి యేసయ్య విలువ తెలిస్తే మీకు మందిరం విలువ తెలిసింది పిల్లారా. మందిర విలువ తెలిసినప్పుడు మీరు మందిరాన్ని మానరు. చిన్న విషయాలకు మనం మందిరాన్ని పిల్లలు మానేస్తా ఉంటాం. ఆదివారం ఏదైనా ఫంక్షన్ జరిగితే మందిరం డొమ్మ కొడతాం. ఆదివారం ఏదైనా ప్రయాణం వస్తే మందిరం మానేస్తాం. తలనొప్పి వస్తే మందిరం మానేస్తాం. జ్వరం వస్తే మందిరం మానేస్తాం. భర్త ఏదైనా అంటే మందిరం మానేస్తాం. పిల్లలు ఏదైనా అంటే మందిరం మానేస్తాం. పాస్టర్ గారు ఏదైనా అంటే మందిరం మానేస్తాం. పిల్లారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి ఆ బలహీనతలో ఉండి కూడా ఎన్నడూ కూడా సమాజ మందిరాన్ని మానలేదంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి ఇచ్చిన సాక్ష్యం, ఆ 18 సంవత్సరాలు అలాగ వంగి మందిరానికి వచ్చి కూర్చునేదంట. దేవుడంటే ఎంత ప్రేమ, దైవ సన్నిధి అంటే ఎంత ప్రేమ, ప్రజలతో కూర్చోవాలనేటటువంటిది ఎంత ప్రేమానికి. యాజకుడు ఏం మాట్లాడతాడో, ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్తాడో, వాక్యము నన్ను ఎలా తాకిద్దో, వాక్యము నన్ను ఎలా గుచ్చిందో,
వాక్యమును ఎలా హెచ్చరించిందో, పిల్లల ధర్మశాస్త్రములో ఉన్న సంగతులను యాజకుడు మాట్లాడతాడని ఏ విశ్రాంతి దినమును కూడా ఆమె మందిరాన్ని మారినది కాదట. మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడిగా, మీకు మందిరం విలువ తెలిస్తే మీరు మందిరాన్ని అన్నడు మానలు పిరిగిలారా. 18 సంవత్సరాలు ఆమె అలా వంగిన స్థితిలోనే మందిరానికి వెళ్ళిందంట. అదే మందిరానికి యేసయ్య వచ్చాడు. చప్పటి పట్టండి గట్టిగా. హల్లెలూయా. గమనించండి, అక్కడ రాబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె భక్తి ఏంటో చూడండి. 18 సంవత్సరాలు సమస్య ఉన్న మందిరాన్ని ఏనాడు మానలా. మీకు చేతులెత్తి మనం చేస్తున్నాను. పెట్లూరు గ్రామస్తులారా, పెద్దలారా, ఈ కోటాలకి ఎంతమంది వచ్చారో నిజంగా మీరు ఆదివారం ఎంతమంది కనబడతారు మందిరంలో చెప్పండి. కోటాలకి అయితే చక్కగా టిక్కు టక్కు టక్కు టై కట్టుకు చక్కగా వచ్చారు. ఇలాగా శుద్ధిగా నీటిగా ఆదివారం లేదా శనివారం, ఇక్కడ శనివారం ఆరాధన అని చెప్పారు అయ్య గారు. మరి శనివారం మరి మీరు ఇలాగా మందిరానికి రాగలుగుతున్నారా? శ్రద్ధగా టయానికి రాగలుగుతున్నారా? ఎంతమంది రాగలుగుతున్నారా? మీరందరూ కూడా ఇక్కడ ఈ రోజు ఎంతమంది వచ్చారో అంతమంది మరి నెక్స్ట్ సాటర్డే మీరు కనబడగలుగుతారు. ఇక్కడ మందిరంలో కనబడరు. ఎందుకంటే ఈ కూడికలకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అందుకే మీరు కనబడ్డారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు అలా ఉండకూడదు. మనం దేవుని సన్నిధికి ఎప్పుడైనా మనం వెళ్ళాలి, ఎప్పుడైనా మనం కూర్చోవాలి, ఆరాధన అయ్యే వరకు కూర్చోవాలి. పిల్లరా, శ్రమ ఉన్నా శ్రమ లేకపోయినా, కష్టం ఉన్నా కష్టం లేకపోయినా, ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా, అనారోగ్యం ఉన్నా అనారోగ్యం లేకపోయినా, ప్రతికూల పరిస్థితులు ఎన్ని నీ చుట్టుముట్టినా నువ్వెన్నడూ దేవుని మందిరాన్ని మానకూడదు. నువ్వెన్నడూ దేవుని మందిరానికి దూరం కాకూడదు. ఆమె 18 సంవత్సరాలు తన సమస్యలో ఉండి కూడా మందిరాన్ని మానలేదండి. ఎంత కమిట్మెంట్ అండి ఆమెకి, ఎంత విశ్వాసం అండి. దేవుడన్నా దేవుని మందిరం అన్నా ఆమెకి ఎంత మొక్కువండి. అలాంటి వాడు ఉన్నారు మన పెట్లూరు గ్రామంలో. ఈరోజు పిల్లరా, తర్వాత మనం గమనిస్తే ఆమె ఎన్నడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదంట. ఏమయ్యా, అందరూ చక్కగా మందిరానికి నడుచుకుంటూ వస్తున్నారు, నేనైతే ఇంత చిన్న వయసులో ఎందుకు వంగి 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 వస్తున్నాను? నవ్వుతారు కదా, ఎగతాళి చేస్తారు కదా, ఎక్కిరిస్తారు కదా అని ఏనాడు అనుకోలేదంట. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటానంటే, ఆమె సమస్యలో మందిరానికి వచ్చింది ఒక ఎత్తు అయితే, మనుషుల వైపు చూసి ఆమె భక్తి చేయలేదు. మనుషుల వైపు చూసి ఆమె భక్తి చేయలేదు. ఆమె ఎవరి వైపు చూసి భక్తి చేసిందంటే, తన దేవుడి వైపు చూసి భక్తి చేసింది. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు భక్తి మనుషుల వైపు చూస్తున్నారా? చేసి మనుషుల వైపు చూస్తూ చేస్తున్నారా, లేదా భక్తి దేవుడి వైపు చూస్తూ చేస్తున్నారా? సమాజ మందిరములో వచ్చింది, ఒక మూలన కూర్చుంది. ప్రభు వాక్యాన్ని బోధించడానికి, ధర్మశాస్త్రాన్ని పఠించడానికి ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడగానే ఆయన దృష్టి అందరి మీద కంటే కూడా 18 సంవత్సరాలు నడుము వంగిన స్థితిలో ఉన్న ఆమె మీద పడింది. ప్రియులారా, కొన్ని వచనాలు నేను మీకు చదవించాలని నేను ఆశపడుతున్నాను. ఈ 12వ వచనం, లూకా సువార్త 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును. పిల్లరా, ఈ 12వ వచనంలో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు అలా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, ఆ సమాజ మందిరములో అందరూ మీలాగే కూర్చున్నారు, ఆమె కూడా కూర్చుంది ఒక మూలన. యేసయ్య ఆమెను చూచి, ఆ మాట చెప్పండి కొంచెం గట్టిగా, యేసయ్య ఆమెను చూచి. ఇక్కడ ఒక మాట మిమ్మల్ని ప్రోత్సహించే మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఆనాడు సమాజ మందిరములో అంతమందిలో యేసు ఆమెను చూచాడు. ఈ పెట్లూరు గ్రామంలో ఈ దిద్దుబాటు కూడికల్లో ఆఖరి రాత్రి అదే యేసు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, చూచుచున్నటువంటి దేవుడు ఏం చూస్తున్నాడు? నీ ప్రవర్తన చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు?
నీ కష్టాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నీ బాధను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నీ అనారోగ్యాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నెమ్మది లేని స్థితిని చూస్తున్నాడు. సమాధానం లేని స్థితిని చూస్తున్నాడు. పిల్లరా, కుటుంబాల్లో కొంతమందికి నెమ్మది లేదు. కుటుంబాల్లో కొంతమందికి సమాధానం లేదు. భార్య భర్తల మధ్య సమాధానం లేదు. అత్తకి కోడలికి మధ్య సమాధానం లేదు. పిల్లరా, అన్నదమ్ములకి మధ్య సమాధానం లేదు. కొన్ని మందిరాల్లో అయితే విశ్వాసులకు మధ్య సమాధానం లేదు. కొన్ని మందిరాల్లో అయితే సేవకులకు, సంఘ పెద్దలకు సమాధానం లేదు. అదంతా దేవుడు చూస్తున్నాడు. పిల్లరా, ఈ రాత్రి సమాజ మందిరములో 18 సంవత్సరాల ఆ నడుము వంగిన స్థితిలో ఉన్నటువంటి ఆమెను యేసు చూచెను. ధైర్యంగా ఉండాలి మీరు, సంతోషంగా ఉండాలి మీరు. నేను ప్రకటిస్తున్న దేవుడు చూచేటటువంటి దేవుడు. చప్పటి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన చూచిన దేవుడిగా ఉన్నాడు. పిల్లారా, రెండవదిగా మనం గమనిస్తే ఆమెను చూచాడు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అమ్మా రమ్మని పిలిచి. నా వైపు చూడండి. ఒకటి చూచాడు ఆమెను, ఆమె సమస్యను చూచాడు, ఆమె కష్టాన్ని చూచాడు, ఆమె బాధను చూచాడు, ఆమె కన్నీళ్లను చూచాడు, ఆమె ప్రతికూల పరిస్థితిని చూచాడు. రెండవదిగా నోరు తెరిచి అంటున్నాడు, చేయి చూపించి, అమ్మా అమోలం కూర్చున్నావు, 18 సంవత్సరాలు నడుము వంగిన స్థితిలో ఉన్నావు, రా రా అని ఆయన వేదిక మీద ఉండి అంతమందిలో ఆమె వైపు చూడటమే కాదు, ఆమెను రమ్మని పిలుస్తున్నాడు. మన దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. రమ్మని పిలుచుటలో ఏం కనబడుతుంది అంటే ఆయన ప్రేమ కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు చెప్పండి. ముగిస్తబోతున్నాను. హల్లెలూయా. రమ్మని పిలుస్తున్నాడు. నేను ప్రకటించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. భర్త కంటే ప్రేమ కలిగిన వాడు, భార్య కంటే ప్రేమ కలిగిన వాడు, అన్న కంటే ప్రేమ కలిగిన వాడు, అక్క కంటే ప్రేమ కలిగిన వాడు, అన్నదమ్ముల కంటే ప్రేమ కలిగిన వాడు, అక్క చెడుల కంటే ప్రేమ కలిగిన వాడు. ప్రియులారా, బంధువుల ప్రేమ కన్నా, రక్త సంబంధికుల ప్రేమ కన్నా, స్నేహితుల ప్రేమ కన్నా పిల్లరా ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. పిల్లరా, ఈ లోకములో ఉన్న ప్రేమల్లో స్వార్థం ఉంది. ఈ లోకములో ఉన్న ప్రేమల్లో స్వార్థం ఉంది. తల్లిదండ్రుల ప్రేమల్లో కూడా స్వార్థమే, అన్నదమ్ముల ప్రేమల్లో కూడా స్వార్థమే, అక్క చెల్లెల ప్రేమల్లో కూడా స్వార్థమే, స్నేహితుల ప్రేమల్లో కూడా స్వార్థమే. ఈ రోజు ప్రేమలు ఎలాగా మార్చబడ్డాయో తెలుసా? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? స్వార్థం, స్వార్థం, స్వార్థం. యేసుప్రభు అన్నాడు తన సువార్తల్లో, మనుష్య కుమారుని రాకల్లో 2 నేను చూడగలుగుతానా అన్నాడు. ఒకటి ప్రేమను చూడలేను అన్నాడు. రెండవదిగా విశ్వాసము చూడలేను అన్నాడు. విశ్వాసుల్లో విశ్వాసం కనబడటం లేదు, విశ్వాసుల్లో ప్రేమ కనబడటం లేదు. స్వార్థం, స్వార్థం పిల్లరా. కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఒక ఎత్తు, మన ప్రభు అయినటువంటి యేసు ప్రేమ ఒక ఎత్తు. గట్టిగా చెప్పడం అంటే హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. బాబు ఉన్నావా? ప్రేమ యేసుని ప్రేమ చెప్పండి కొడతాం. అది ఎవ్వరు నిజము దీనిని నమ్ము అది అందించలేనిది, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము
నియంత్రించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, నూనె ఉన్నంత వరకే నిలిచి ఆగిపోవును, నూనె ఉన్నంత వరకే వెలుగు నిలిచి ఆగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కలువలేనిది, నిజము దీనిని నమ్ము నియంత్రించలేనిది. హల్లెలూయా. ముగింపులకు వచ్చి ఉన్నాం. ఆమెను చూచాడు, ఆమెను దగ్గరకు రమ్మని పిలిచాడు. ఈ రాత్రి యేసు కూడా తన ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నాడు. ఈరోజు పిల్లల చాలా మందికి ఆయన ప్రేమ అర్థం కావట్లేదు. పిల్లరా, ఆయన ప్రేమ అర్థం కావట్లేదు. మూడో మాట అక్కడే రాయబడిన మాట అంటున్నాడు, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. ఒకటి, ఆమెను చూచాడు. రెండవదిగా రమ్మని ప్రేమతో పిలిచాడు. మూడవదిగా అంటున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. మూడో మాట, మీ బలహీనతల నుండి కూడా మిమ్మల్ని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలహీనత అయినా ప్రభు బాగు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. ఆమేన్. ఆయన ప్రతి బలహీనత నుంచి బాగు చేసే దేవుడు. నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును. ఇక మీ బైబిల్ మూసేసేయండి, అయిపోయింది సమయం. చూచాడు, రమ్మని పిలిచాడు. మూడవదిగా అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. నాలుగవదిగా ఆమె మీద చేతులు ఉంచాడు. ఎంతమందికి ఇష్టం యేసయ్య ఈ రాత్రి మీ మీద చేతులు ఉంచాలని? పాస్టర్ గారు, మేము మీ తల మీద చేతులు పెట్టడం మంచిదే, మీకు ఆశీర్వాదం. కానీ మా చెయ్యి మీ తల మీద పడే కంటే దానికి ముందుగా ఆయన చెయ్యి మీ తల మీద పడును గాక. గట్టిగా చెప్పాలి. ఆమేన్. చెప్పండి. మా చెయ్యి మీ తల మీద పెట్టమంటారా? యేసయ్య చెయ్యి పడాలంటారా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. యేసయ్య చెయ్యి మీ తల మీద పడాలి. ప్రియులారా, ఆయన తల, ఆయన చెయ్యి మన తలల మీద ఉంచే దేవుడు ఆయన. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు. శిష్యులు కసరు కొన్నారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారు. కానీ యేసయ్య ఆ ప్రజలు తీసుకొచ్చేటప్పుడు తమ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ తలల మీద తన చేతులు పెట్టి వారిని ఆశీర్వదించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విడుదల స్వస్థత కూడికల్లో పిల్లరా, ఈ రాత్రి ప్రభు మీ తలల మీద తన చేతులను పెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అది ఎలాంటి బలహీనత అయినా దాని నుండి ప్రభు విడుదలను ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆమె. అది డాక్టర్కి అసాధ్యమైన రోగమా, ప్రభు బాగు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నా వర్తమానం ముగించిన తర్వాత మీ అందరి కొరకు ప్రార్థన చేయమని దైవజనులు కోరారు. ఎంత సమయమైనా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ సమస్యల కొరకు, మీ రోగాల కొరకు, మీ అప్పుల కొరకు, మీ కష్టాల కొరకు. ఒకవేళ మీలో ఎవరైనా దయ్యాలు పడిన వాళ్ళు ఉంటే ఈ రాత్రి విడుదల పొందబోతున్నారు. పిల్లారా, గట్టిగా చప్పటి కొట్టి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆమె మీద చేతులు పెట్టినప్పుడు ఆమె చక్కగా నిలబడింది. ఆ మాట చెప్పండి. ఎలా నిలబడింది? నా వైపు చూడండి, బైబిల్ మూసి నా వైపు చూడండి. ఎలా నిలబడింది? ఈ రాత్రి మీ కుటుంబాలను కూడా యేసయ్య చక్కబెట్టాలని ఆశపడుతున్నాడు.
ఒక భర్తగా నిన్ను చక్కగా నిలబెట్టబోతున్నాడు. ఒక తల్లిగా నిన్ను చక్కబెట్టబోతున్నాడు. ఒక బిడ్డగా దేవుడి మిమ్మల్ని చక్కబెట్టబోతున్నాడు. ఈ పెట్లూరు గ్రామములో ఈ SDA సంఘ విశ్వాసులైన మీ అందరినీ దేవుడు చక్కగా నిలబెట్టబోతున్నాడు. మీ అందరినీ దేవుడు చక్కగా నిలబెట్టబోతున్నాను అని చెప్పబోతున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఈ మాట చెప్పమంటున్నాడు, మీ అందరినీ దేవుడు ఈ రాత్రి చక్కగా నిలవబెట్టబోతున్నాడు. కొంతమంది భార్య భర్తల సంబంధాలు తెగిన స్థితిలో ఉన్నారేమో. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసి చిన్న వయసులోనే పెళ్లి చేసి వివాహం అంటే ఏంటో అర్థం కాని వయసులోనే కాపురానికి పంపించి ఏడుస్తూ ఒకవేళ ఇంట్లో కూర్చోబెట్టుకున్నటువంటి తల్లులు ఉన్నారేమో. ఇక్కడ చదువుకుని కూడా మంచి ఉద్యోగాలు లేని స్థితిలో ఉన్నారేమో ఇక్కడ పిల్లగా. ఏదేమైనప్పటికీ ప్రభు మీ జీవితాల్లో ఈ రాత్రి ఒక నూతన కార్యమును ప్రారంభించబోతున్నాడు. ఆయన ఈ 18 సంవత్సరాల నడువంగి స్థితిలో ఉన్న ఆమె జీవితంలో గొప్ప కార్యము చేశాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే ఆమెను విడిపించాడు. చెప్పండి, ఏం చేశాడు ఆయన? గట్టిగా చెప్పాలి, ఏం చేశాడు? విడిపించాడు. ఆమెను విడిపించిన దేవుడు ఈ రాత్రి మిమ్ములను కూడా, మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి బంధకాల్లో ఉన్నారో, ఎలాంటి కట్టలో ఉన్నారో, ఎలాంటి అపవాది సంఖ్యలో ఉన్నారో, మిమ్మల్ని కూడా యేసయ్య విడిపించబోతున్నాడు. ఎంతమందికి ఇష్టపడుతున్నారు నాకు విడుదల కావాలన్న వాళ్ళు చెయ్యొద్దండి. మీకు విడుదల కావాలి అంటే ఇర్మియా గ్రంథములో 7వ అధ్యాయం 3వ వచనములో దేవుడు ఇర్మియాతో చెప్పిన మాటకు మీరు లోబడాలి. ఆమె చెప్పండి. ఆ విడుదల ఊరకనే రాదు. మీరు టీవీ చూసేటప్పుడు ఒక బోడిగుండ ఆయన వస్తాడు అడ్వర్టైజ్మెంట్ లో, లలిత జ్యువెలర్ ఆయన వచ్చి అంటాడు, ఏమంటాడు ఆయన ట్యాగ్ ఏంది? డబ్బులు చెప్పండి టీవీలు చూడరా మీరు? బ్రహ్మాండంలో వస్తారు నాకు తెలుసు. ఆయన అంటాడు డబ్బులు ఊరకనే రావు అని. ఏం చేస్తాడు? కుడి చేతిని ఎక్కడ పెట్టుకుంటాడు? గుండె మీద పెట్టుకుంటాడు. సో ఇప్పుడు మీకు విడుదల రావాలి అంటే ఏం రావాలి చెప్పండి? విడుదల రావాలి అనండి. యేసయ్య నుండి మీకు ఆశీర్వాదాలైనా, యేసయ్య నుండి మీకు విడుదలైనా రావాలి అంటే ఇర్మియా గ్రంథం 7:3 ఉన్న మాటకు లోబడాలి. ఏంటి ఆ మాట? ప్రారంభంలో చెప్పుకున్నాం, మీ మార్గములను చెప్పాలి, మీ క్రియలను ఏం చేసుకోవాలంటే దేవుడు అది దిద్దుకోవాలి. అమ్మా, దేవుడు మిమ్మల్ని విడిపించాలి అన్నా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా, మీ పక్షాన కార్యం చేయాలన్నా దేవుడు అంటున్నాడు, షరత పెడుతున్నాడు, కండిషన్ పెడుతున్నాడు. మీ మార్గాలను దిద్దుకోవాలి బిడ్డ, మీ క్రియలను దిద్దుకోవాలి బిడ్డ అంటున్నాడు. మార్గాలను దిద్దుకోకుండా, క్రియలను దిద్దుకోకుండా దేవుడు ఆశీర్వదించడు, దేవుడు దీవించడు, దేవుడు హెచ్చించడు, దేవుడు విడిపించడు. చూడు, ఒక మాట చెప్తాను. 3 దినాల క్రితం మహారాష్ట్రలో ఒక 20 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ అమ్మా నాన్నకి తెలియకుండా ఒక ఐఫోన్ కొనుక్కున్నాడు. కొంతమంది అబ్బాయిలకి వాళ్ళ అమ్మా నాన్న విలువ తెలియదు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత కష్టపడితే వాళ్ళ ఒంటి మీదకి బట్టలు వస్తాయో తెలియదు. వాళ్ళ అమ్మా నాన్న విలువ తెలియకుండానే బ్రతుకుతూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు. ఆ మధ్య వాడు అంటున్నాడు, నేను అడిగింది ఎవరప్పుడు నన్ను ఎందుకు కన్నావు? సిగ్గులేదు వాడికి. తండ్రి విలువ తెలియదు, తల్లి విలువ తెలియదు, జులాయిగా తిరుగుతాడు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇవ్వడానికి బదులు తల్లిదండ్రులకి కళ్ళంపడి నీళ్లు పెట్టిస్తున్నారు. ఈ పెట్లూరు గ్రామంలో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కన్న తల్లిదండ్రులకి మీరు గనక సంతోషాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, తల్లిదండ్రులకు కన్నీరు తెప్పించబాకండి. అది మీకు శాపం. 20 సంవత్సరాల పిల్లోడు మహారాష్ట్రలో బొంబాయికి దగ్గరలో ఉంది ఒక జిల్లా, ఒక ఊరు. 20 సంవత్సరాల వంటి వాడికి ఐఫోన్ కొనుక్కున్నాడు లోన్లో. ఈఎంఐ కట్టలేక వాళ్ళ అమ్మను నాన్న అడిగితే, ఒరే మన ఐఫోన్ ఎంత ఉంటుంది? సుమారు 50-60 వేల పైన ఉండిద్ది. వాడట ₹1,00,000 ఐఫోన్ కొనుక్కున్నాడంట. ఈఎంఐ కట్టమని నాన్న దగ్గరికి వస్తే, ఒరే మనకి నెలకు సంపాదన 10,000 కదరా, ఏడు తీసుకొచ్చి కట్టేది నీకు అంతే. నా ఫ్రెండ్స్ మధ్య నాకు నామోషితనంగా ఉండిద్ది, నువ్వు ఎట్లయినా కట్టాలి అంటే, ఒరే నేను కట్టలేనురా,
ఆ ఫోన్ వాళ్ళకి వెనక్కిరా అంటే వాడు ఏం చేశాడంటే అమ్మా నాన్నలకి శోకాన్ని మిగిల్చాడు. ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక లోయ కొండ మీదకి వెళ్ళాడు. అది కొన్ని వందల అడుగు ఎత్తేటువంటి కొండ. ఆ కొండ అంచుకెళ్ళాడు. మీలో చాలా మంది యూట్యూబ్లో చూసి ఉంటారు ఆ సిచ్యువేషన్. ఆ కొండ ఎత్తు మీదకి వెళ్ళి వాడు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమ్మా నాన్నని. మీరు కడతారా, నన్ను దూకమంటారా? మీరు కడతారా, దూకమంటారా? వీడియోలో చూస్తుంటే పిల్లలు నిజంగా మీకు ఎలాగుందో కానీ నాకు ఏడ్చేశాను. నా భార్య పాస్టర్ గారు తన్నాను, ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారా? ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారా? తండ్రి ప్రేమ అర్థం చేసుకొని, తల్లి ప్రేమ అర్థం చేసుకొని పిల్లలు కూడా ఉన్నారా సమాజంలో? వాడంటున్నాడు, ఇస్తారా, కడతారా, ఈఎంఐ కడతావా, దూకమంటారా? బతిలాడుతున్నాడు, నాన్న ఇస్తాను లేరా, నువ్వు దూకొద్దురా, దూకొద్దురా, దూకొద్దు. తల్లి అంటుంది, నాన్న నువ్వు దూకొద్దురా, ఒకే కొడుకు వాళ్ళకి, నువ్వు దూకితే మేము బ్రతకలేవురా నాన్న, నేనైనా నువ్వు దూకొద్దురా. మీ నాన్న ఇచ్చిన నీకు పని నేనే తీసుకొచ్చేస్తాను రా, నువ్వు రారా అంటే వాడు అమ్మ నాన్న మాట నమ్మలా. చివరికి బిడ్డ ఉదయం అనకి వెళ్ళాడు, 8 గంటలకు వెళ్ళాడు ఆ కొండ మీదకి. వీడియో చూస్తున్నారు, వీడియో తీసే వాళ్ళు తీస్తున్నారు, మీడియా మొత్తం వచ్చేసింది, అధికారులు వచ్చారు, పోలీసులు వచ్చారు, వందల మంది వాడు చుట్టూ మూగారు. వాడు అంటున్నాడు, మీరు ఎవరైనా నన్ను పట్టడానికి వస్తే నేను దూకేస్తా. ఉదయం నుండి సాయంత్రం 3-4 గంటల వరకు నాన్న బతిలాడుతున్నాడు, అమ్మ బతిలాడుతుంది. చివరికి వాళ్ళ నాన్న, ఒరే నాన్న, ఒరే చిన్న, నువ్వు దూకొద్దురా, 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 నువ్వు అన్నట్టుగానే ఈఎంఐ డబ్బులు కడతాను రా, రారా అని బిడ్డను అలా పుట్టుకోబోతున్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్నను కూడా పుట్టుకున్నాడు. ఇద్దరు లోయలో పడ్డారు ప్రియులారా. ఆ లోయలో పడే వీడియో చూస్తా ఉంటే గుండె తరుక్కుపోయింది. ఆ దృశ్యాన్ని అక్కడే ఉండి చూస్తుంది తల్లి. అయ్యో నా భర్త, అయ్యో నా బిడ్డ అని. పిల్లరా, వాళ్ళిద్దరు దూకిన నిమిషాల వ్యవధిలో, నిమిషాలు కూడా పట్టలేదు, సెకండ్ల వ్యవధిలో ఈమె కూడా అంత ఎత్తైనటువంటి లోయలని దూకేసింది. ఒక ఐఫోను 3 జీవితాలని బలికొంది. ఐఫోను జీవము లేని, ఉలుకు పలుకు లేని ఐఫోను 3 మనుషుల జీవితాలని చిన్న భిన్నం చేసింది. ఫోను నువ్వేం చేస్తావే అంటే భార్య భర్తల మధ్య అనుమానాన్ని పుట్టిస్తానంట. ఫోను ఏం చేస్తావే నువ్వంటే లోకానంతా చూపిస్తానంటుందంట. ఫోను నువ్వేం చూపిస్తావే అంటే క్రైస్తవులని, విశ్వాసుల్ని ఎలా చెడగొట్టాలో నాకు తెలిసిందంట. ఫోను ఇంకా నువ్వేం చేస్తావే అంటే చిన్న వయసులోనే ఫోన్ చూసి కళ్ళు పోయేటట్టు చేస్తాననిద్దంట. ఫోన్ ఇంకా నువ్వేం చేస్తావా అంటే ప్రజల్ని నిత్య నరకానికి తీసుకెళ్తాను అంటుందంట. ఈరోజు బంధకాల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి, అపవాది కట్లలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ లోక సువార్త 10వ అధ్యాయంలో 18 సంవత్సరాల నుండి నడుము వంగేటటువంటి స్థితిలోకి ఒక దయ్యము తీసుకెళ్ళింది. ఈరోజు క్రైస్తవుల కుటుంబాల్లో దయ్యాలు పనిచేస్తున్నాయి, క్రైస్తవుల కుటుంబాల్లో దురాత్మలు పనిచేస్తున్నాయి. పిల్లారా, భర్త మీద దురాత్మ, భార్య మీద దురాత్మ, పిల్లల మీద దురాత్మ, ఏదో ఒక దురాత్మ, త్రాగుడి అనే దురాత్మ, స్మోకింగ్ అనే దురాత్మ, వ్యభిచారం అనే దురాత్మ, పిల్లలు ఇంకా చెప్పాలంటే సెల్ ఫోన్ ని ఎక్కువగా వాడేటటువంటి ఆ దురాత్మ. ఈరోజు మీరు ఎలాంటి బంధకాల్లో ఉన్నారో నాకు తెలియదు. దేవుని అభిషేకృతుని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ యొక్క విడుదల, స్వస్థత, ప్రార్థన కూడికల్లో ఆనాడు ఆమె బంధకాలని విడిపించిన దేవుడు 18 సంవత్సరాల బంధకాలను తెంచేశాడు. ఈ రాత్రి మీ బంధకాల నుండి కూడా నేను ప్రకటిస్తున్న దేవుడు తెంచి వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి కట్టను ఆయన తెంచుతాడు, ప్రతి బంధకాలని ఆయన తెంచుతాడు, అపవాది సంఖ్యలను ఆయన తొలగిస్తాడు. పిల్లారా, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు ఉండగాక జీవనాన్ని పట్టుకో. అందరు లేచి మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోమంటున్నాడు దేవుడు. ఈ రాత్రి చేతులు పైకి బైబిల్ తీసుకోండి, బైబిల్ తీసుకుని ప్రభువా
నా మార్గాలను నేను దిద్దుకుంటాను, నా క్రియలు నేను దిద్దుకుంటాను. ఇంకా నీకు నచ్చనివి నా జీవితంలో ఏమైనా ఉన్నట్లుగైతే నేను కొంచెం వెనక్కి రావడానికి నాకు మీకు స్పేస్ ఇవ్వండి, మధ్యలో స్పేస్ ఇవ్వండి. నేను మీకు మధ్యలో కూడా వస్తాను. స్పేస్ ఇవ్వాలి నాకు. హల్లెలూయా. స్పేస్ ఇవ్వాలి. రెండుగా డివైడ్ అవ్వండి. మీరు రెండుగా డివైడ్ అవ్వండి. చేతులు పైకెత్తి దేవుడు అంటున్నాడు, ఈ పెట్లూరు గ్రామంలో SDA సంఘములో ఉన్నటువంటి మీ అందరినీ ప్రభు అంటున్నాడు, కుమార్తె నీ మార్గాలు దిద్దుకోకుండా, నీ క్రియలు దిద్దుకోకుండా ఎంతకాలం ఉంటావు? నన్ను మీరు బయట పెట్టుకుని ఎంతకాలం మీరు ఆరాధిస్తారంటున్నాడు. నేను లోపలికి రాకుండా మీరు ఎంతకాలం పాటలు పాడతారు, ఎంతకాలం ఆరాధన చేస్తారు, ఎంతకాలం ఎలాంటి కూడికలు పెట్టుకుంటారు? నాకు అవకాశం ఇవ్వండి, నన్ను లోపలికి రమ్మనండి, నాకు మీ హృదయంలో చోటు ఇవ్వండి. మీ మార్గాలను దిద్దుకోండి, మీ క్రియలను దిద్దుకోండి. మీ మార్గాలను క్రియలు దిద్దుకోకుండా ఎంతకాలం పాటలు పాడతారు, ఎంతకాలం ఆరాధన చేస్తారు, ఎంతకాలం మందిరానికి వస్తారు? దిద్దుకొని పాటలు పాడితే నాకు ఆనందం, దిద్దుకొని పాటలు పాడితే నాకు సంతోషం. మీ మార్గములను క్రియలను దిద్దుకొని పాటలు పాడిన, ఆరాధన చేసిన, పరిచర్య చేసిన, కానుకలు ఇచ్చిన, వాక్యము చదివిన, వాక్యం విన్నా, అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. చదివేది అందరం కూడా కన్నీటితో, ప్రభువా నీకు ఇష్టం లేదు నా జీవితంలో ఏమైనా ఉంటే, నా మనసుని పాడు చేసేది, నా ఆలోచనల్ని పాడు చేసేది, నా శరీరమును అపవిత్రపరిచేది ఏదైనా ఉన్నట్లయితే ఒప్పుకుంటున్నాను ప్రభువా. చదువుకి అందరూ కూడా మన దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు అంటే నీతి కోరుతున్నాడు, యథార్థతను కోరుతున్నాడు, పరిశుద్ధతను కోరుతున్నాడు. ఆయన అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దశలోనికి మొదటి పత్రిక 4:7 పౌలు అంటున్నాడు, పరిశుద్ధులకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. హల్లెలూయా. చేతులపైకెత్తి అందరూ కూడా ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి, నా ఆలోచన పరిశుద్ధపరచండి, నా తలంపులను పరిశుద్ధపరచండి, నా మనసును పవిత్రపరచండి. నా నడక పడక ఇంతకాలము నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించాను, ఇంతకాలము నా ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తించాను, ఇంతకాలము నా ఇష్టం వచ్చిన రీతిలో నేను తిరిగానయ్యా. ఇక నేను దాని నుండి విడిపించబడుతున్నాను. నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నా యొక్క నడక పడక నీకు అప్పగించుకుంటున్నాను. నా మార్గములను దిద్దయ్యా, నా క్రియలను దిద్దయ్యా. చేతులు పైకి దేవునిస్తున్నారా? లోపలికి బయట ఉండదు ఎవరు కూడా. ప్రభు దర్శిస్తున్న సమయం నా యవ్వన కాలములోనే, నా 18వ ఏటే భయంకరమైనటువంటి పాప భూమిలో నన్ను యేసయ్య పట్టుకున్నాడు. ఇప్పటికి 28 సంవత్సరాలు నేను ఆయన ప్రకటిస్తున్నాను. ఒక మాంత్రికుని కుటుంబంలో నుండి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి నీ జీవితాలను కూడా ప్రభు ఆయన తట్టు మీరు తిరిగితే, ఆయన చేతి కిందకు మీరు వస్తే, ఆయన చేతి నీడలోకి మీరు వస్తే, నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. నన్ను కనపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా కనపరుస్తాడు. మీకు ఆయన అంటున్నాడు, మీ మార్గాలను దిద్దుకోండి, మీ క్రియలను దిద్దుకోండి. కన్నీరు రావాలి. ఏదో నిలబడటం కాదు, ఏదో చదివేదడం కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు క్షమించబడును, కనికరించబడును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయను. మన మార్గములు మన క్రియలు దిద్దుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, 107వ కీర్తనలోని 20వ ఆయన అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుట్టల నుండి ఆయన వారిని లేవనెత్తెను. మీ మార్గాలను దిద్దుకోగలిగితే, అమ్మా మీ క్రియలను దిద్దుకోగలిగితే, మీరు దేవుని చేతి కిందకు రాగలిగితే, హృదయంలోకి యేసుని చేర్చుకోగలిగితే,
ఆయన మిమ్మల్ని బాగు చేస్తానంటున్నాడు. ఆయన మిమ్మల్ని బాగు చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు ఏ గుంటలో పడ్డారో ఆ గుంట నుండి ఆయన పైకి లేవనెత్తానంటున్నాడు. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాల నడుము తీరినటువంటి ఆమె బంధకాలను తెచ్చాడు, ఆమె కట్లను విడిపించాడు, ఆమెను చక్కగా నిలబెట్టాడు. ఈ రాత్రి మిమ్మల్ని కూడా దేవుడు చక్కగా నిలబెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. వస్తావా దేవుని దగ్గరికి? చేర్చుకుంటావా యేసుని హృదయంలోనికి? ఈ చిన్న పల్లవిని పాడుతూ ఉండగా, ఈ చిన్న పల్లవిని పాడుతూ ఉండగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చూస్తున్నాను ఈ స్థలం అంతా దేవుని వెలుగు, దేవుని సన్నిధి. ఓ బహుబలంగా పరిశుద్ధాత్మను పొందుతున్నటువంటి సమయం. ఈ చిన్న చరణం పాడుతూ ఉండగా, ఈ చిన్న చరణం పాడుతూ ఉండగా, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కాన కాదేది శాశ్వతం. రెడీ, 1 2 3 చెప్పండి కొడుతూ అందరూ కలిసి. రాత్రి ప్రభుకి నీ హృదయంలో చోటిస్తావా? నీ మార్గాలు దిద్దుకుంటావా? క్రియలు దిద్దుకుంటావా? అప్పుడు ఏం జరిగింది? వాస్తుని నీ మీద పట్టుతాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను పైకి లేపుతాడు, నుంచి విడిపిస్తాడు, అక్కడి నుంచి విడిపిస్తాడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది ఈ జీవితం. కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది ఈ జీవితం. కాదేది శాశ్వతం. నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది జీవితం. కాదేది శాశ్వతం. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము కట్టన ఇలా కనబడి మాయమయ్యేటువంటి లోకం ఇది. Everything is happy. ఏది శాశ్వతము కాదు. ఆయన పథకాలు చేసబోతున్నాడు, అతను చూపించబోతున్నాడు, నేను చక్కగా నిలబడబోతున్నాడు. ఎవరు ఎదురవుతారెందరో నీ పయనములో, నీ చేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నీ చేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, నిత్యేదెవరు ఆపై నిత్య జీవము. అందుకే యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, జీవమైన నిన్ను విడు. యేసే నిజ దేవుడు నిత్య జీవం. చెప్పండి చెప్పండి. జీసస్
యేసే నిజ దేవుడు నిత్య జీవం నిన్న విడుదడు యేసే నిజ దేవుడు నిత్య జీవం నిన్న విడుదడు యేసే నిజ దేవుడు నిత్య జీవం మరణమైన జీవం నిన్న విడుదడు యేసే నిజ దేవుడు నిత్య జీవం మరణమైన జీవం యేసే నిజ దేవుడు నిత్య జీవం యేసే నిజ దేవుడు నిత్య జీవం ఇస్తాడు మరణమైన జీవమైన యేసే నిజ దేవుడు నిత్య జీవం ఇస్తాడు మరణమైన జీవమైన యేసే నిజ దేవుడు నిత్య జీవం ఇస్తాడు మరణమైన జీవమైన మరణమైన జీవమైన మరణమైన జీవమైన మరణమైన జీవమైన 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 జీవమైనా నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిని వంటిదిగా జీవితం ఒక పిలుపునిమ్మని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు అన్నా అక్క ఒక పిలుపునిమ్మంటున్నాడు నన్ను ప్రభు రాత్రి వాక్యము చేత తాకబడిన నీవు అయ్యారు నా మార్గాలు ఇప్పటి వరకు దేవునికి కోపాన్ని పుట్టించినవి నా క్రియలు ఇప్పటి వరకు దేవునికి కోపాన్ని పుట్టించినవి నేను దేవుని ఉగ్రతకు నేను దూరంగా ఉన్నాను దేవుని ఉగ్రతకు నేను బాధ్యుడిగా ఉన్నాను ఈ రాత్రి ఆ ప్రేమమైనటువంటి యేసు నాకు కావాలి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల వాక్యం విని కూడా నా హృదయంలో ఆయన్ని చేర్చుకోకుండానే ఇలాంటి కోటాలు ఎన్నో నా జీవితంలో గడిచిపోయినాయి కానీ ఈ రాత్రి వాక్యం చేత నేను తాకబడ్డాను నాకు యేసు కావాలి నేను మార్గాలు దిద్దుకోవాలనుకుంటున్నాను నా క్రియలు దిద్దుకోవాలనుకుంటున్నాను నా పాపం నుంచి నేను విడిపించబడాలి అనుకుంటున్నాను నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా కొరకు రక్తం కాల్చిన దేవుడు ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువుకై అడ్డుకై మీద వేలాడదీయమైనటువంటి యేసు నా హృదయంలోకి రావాలి అనుకుంటున్నాను నా బద్ధకాల నుంచి విడిపించే దేవుడు నా కట్ల నుంచి తెచ్చే దేవుడు నా వ్యసనముల నుండి నాకు విడుదలిచ్చే దేవుడు నా హృదయంలోకి రావాలనుకుంటున్నాను 18 సంవత్సరాలు నడుమొంగిన స్థితిని ఆ స్త్రీని బాగు చేసి ఆమెను విడిపించి ఆమెను చక్కగా నిలబెట్టిన దేవుడు నాకు కావాలయ్యా నేను మారుమనసు పొందుతాను నేను బాప్తిసం తీసుకుంటాను ప్రభు నాకు కావాలి అన్నవాడు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు చూపించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను నా మాట జాగ్రత్తగా వినాలి మారు మనసు పొందకుండా పాపమును విడవకుండా ప్రభుని హృదయంలోకి చేర్చుకోకుండా బాప్తిస్మ అనుభవం లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. జీవనాన్ని పట్టుకో తమ్ముడు, దేవుని ఆత్మ కార్యం జరుగుతుంది. ఇంతకు ముందు మీరు ఎన్నో సభల్లో మీరు పాల్గొనవచ్చు, కానీ ఈ రాత్రి సభ నీ రక్షణకు కారణం అవుతుంది. చూపించండి, నాకు యేసు కావాలయ్యా. లేనా మీరు వెనకెళ్ళిపోండి, ఇప్పుడు చేతులెత్తిన వాళ్ళు ముందుకు రండి.
నేను మారుమనసు పొందుతాను, నేను బాప్తిసం తీసుకుంటాను, ప్రభువుకి నా హృదయంలో చోటిస్తాను అన్నవాడు కంఫర్ట్ ముందుకు రండి. ఎవరు చూడవలసిన పని లేదు, నిన్ను ప్రభు చూస్తే చాలు. కళ్ళు మూయాలందరూ కూడా. చేతులు ఎత్తిన వాళ్ళకి నేను ఆహ్వానిస్తున్నాను, త్వరగా రావాలి, టైం అయిపోయింది అమ్మా, త్వరగా రావాలి అయ్యా, త్వరగా రావాలి, నాకు యేసు కావాలి, నేను మారుమనసు పొందుతాను, నేను బాప్తిసం తీసుకుంటాను, నా హృదయంలోకి యేసయ్య చేర్చుకుంటాను, ఇక నుండి నేను ఆయనకి ఇష్టమైన కుమారుడిగా బ్రతుకుతాను అన్నవాడు రండి ముందుకి, మీ కొరకు ప్రార్థన చేస్తా. ఈ పిలుపుని విని కూడా మీ హృదయాలు కఠినపరుచుకుంటే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అవుతారు. ఒక్క నిమిషం నేను సమయం ఇస్తున్నాను. ఈ ఒక్క నిమిషంలో మీరు నాకు ప్రభు కావాలి, నేను ప్రభువుకి నా హృదయంలో చోటిస్తున్నాను, ఇక నేను బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను, ఇప్పటి వరకు లోకంలో జీవించింది చాలు, ఇక నాకు ప్రభు కావాలి, నేను ప్రత్యేకంగా ఉంటాను, మాదిరికరంగా ఉంటాను, దేవుడు అంగీకారమైన రీతిలో ఉంటాను, నాకు యేసు కావాలి, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు రక్తం కాచిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వలేవా తల్లి, చెల్లి, తమ్ముడా? ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? లోకాశ ఆకర్షణకి ఎందుకు నీ మనసుని తిప్పుకుంటున్నావు? ఇదే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, అది నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళిందే. మీలో ఎవరు నిత్య నరకంలో పడకూడదని నా ప్రార్థన. అందుకే దైవజనుడు రవికుమార్ అయ్య గారిని దేవుడు ప్రేరేపించి సభలను ఏర్పాటు చేశాడు. సమయం అయిపోతుంది, నాకు యేసు కావాలి, యేసు నా హృదయంలో చేర్చుకుంటాను అన్నవాడు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఈ పిలుపు విని మీరు రాకుండా అలాగే ఉన్నారు అంటే రేపు ఏం జరిగినా దానికి మీరే ఉత్తరవాదులు అవుతారు. ధనవంతుడు నరకంలోకి వెళ్ళి కేకేస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు అతనికి ప్రభు విలువ తెలియలేదు, పరలోక విలువ తెలియలేదు, నరకంలో పడినాక కేకేస్తున్నాడు. మీరు ఎవరు నరకానికి